హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి నేను హైదరాబాద్ సిరీస్ పోస్ట్ చేస్తున్నాను నా ఛానల్లో. ఇది లాస్ట్ వీడియో అనమాట. మేము జలవిహార్ వెళ్ళాం. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో. మేము ఎప్పుడు వెళ్ళాం, ఎలా వెళ్ళాం అండ్ దట్ అక్కడ ఏం జరిగింది, మేము చేసిన మిస్టేక్స్ ఏంటి, అవన్నీ మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం నేను కొన్ని మిస్టేక్స్ మేము చేసినవి నేను చెప్తాను. సో అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా విని ముందు వెళ్ళాలి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. సో వీడియో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది. ఆఫ్టర్నూన్ కూడా కాదు, ఈవినింగ్ అయింది, 4 అయింది మేము వెళ్ళేసరికి. ఆ రోజు సండే అండ్ దట్ మాకు వర్క్స్ ఉండి కొంచెం మేము వెళ్ళేసరికి లేట్ అయిందనమాట. సో చాలా వరకు అంటే డే మొత్తం కూడా మాకు వేస్ట్ అయినట్టు అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము పిల్లలందరినీ అక్కడ వీడియో తీస్తాను వెళ్ళండి అంటే ఇంకా మా వాళ్ళు అక్కడికి వెళ్ళి నించున్నారు. సో ఇక్కడ కంప్లీట్గా డీటెయిల్స్ ఏంటంటే, అక్కడ మేము వెళ్ళంగానే మనకి లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ కౌంటర్కి వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి ఫస్ట్. టికెట్స్ పిల్లలు పెద్దలకి అందరికీ కూడా మా టికెట్ రేట్స్ అనేవి అక్కడ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి కూడా అక్కడ ఇచ్చారనమాట. లోపలికి ఏది ఎల్లౌడ్, నాట్ ఎల్లౌడ్ అన్నీ కూడా అక్కడ ఒక కంప్లీట్గా బోర్డ్ అనేది ఇచ్చారు. సో అదంతా మీరు చూసుకొని ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవ్వుకుంటూ వెళ్ళాలి. అండ్ దట్ అలాగే టికెట్ ప్రైజెస్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. సో 3 feet బిలో ఉంటే మాత్రం 450 అండ్ అబోవ్ ఉంటే మాత్రం 550 అని చెప్పి టికెట్ రేట్స్ అవి. ఇక్కడ టికెట్ కౌంటర్ అనమాట. ఈ టికెట్ కౌంటర్లో టికెట్ తీసేసుకొని మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం టికెట్ తీసుకోవడం కోసం. తీసుకున్న తర్వాత లోపలికి ఎంట్రన్స్. ఇంకొకటి ఏంటంటే, అక్కడ ఎంట్రన్స్ అయ్యేటప్పుడు చెక్ చేస్తున్నారు బయట ఫుడ్ అనేది ఏది కూడా లోపలికి అలౌ చేయట్లేదు. మనము ఇంటి నుంచి తీసుకెళ్ళిన ఫుడ్ అనేది వాళ్ళు వెనకాలకి తీసేసుకుంటున్నారు. సో ఎంటర్ అవ్వగానే మనకి ఇట్లా బ్యాండ్స్ అవే అయితే ఇస్తారనమాట. ఆ బ్యాండ్స్ మన హ్యాండ్కి ఇస్తారు. ద అమ్యూజ్మెంట్ పార్క్ అని చెప్పి అది ప్రతి ఒక్కరి హ్యాండ్స్కి వేస్తున్నారు. లోపల వాళ్ళు చెక్ చేసుకొని లోపలికి అయితే లోపలికి పంపిస్తున్నారనమాట. సో అదే బ్యాండ్ స్కాన్ చేసి మన హ్యాండ్కి కూడా వేస్తున్నారు. ఇక్కడ పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఆ బ్యాండ్ అనేది కంపల్సరీగా లోపలికి వెళ్ళాలి అంటే కంపల్సరీగా ఆ బ్యాండ్ అనేది ఉండాలి. ఎందుకంటే మనం టికెట్ తీసుకున్నాము అని దానికోసం అనమాట. సో లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత మన లోపల ఎంట్రన్స్కి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ వాళ్ళు ఒక లాకర్ ఇస్తారు. ఆ లాకర్స్కి కీ ఇస్తారనమాట. ఇంకొకటి ఏంటంటే డ్రెస్ కోడ్ అనేది కంపల్సరీగా ఉండాలి అని చెప్పారు. డ్రెస్ కోడ్ ఏంటంటే వాళ్ళు అక్కడ సూట్ ఇస్తారనమాట లేడీస్కి. మనకి అక్కడ ట్రాక్, టీషర్ట్ లాంటిది ఇస్తారు. సో దానికోసం కూడా మనం అమౌంట్ పే చేయాలి. తర్వాత లాకర్స్కి కీ ఇస్తారు. ఆ లాకర్స్లోనే తెచ్చుకున్న మన థింగ్స్ అన్నీ కూడా అక్కడ లోపల పెట్టుకోవాలి. బయట ఎక్కడ పెట్టుకోవడానికి లేదు. ఎందుకంటే చాలా రష్గా ఉన్నారు, జనాలు అయితే చాలామంది ఉన్నారు. మేము వెళ్ళింది సండే, దట్ హాలిడేస్లో వెళ్ళాం కాబట్టి చాలామంది జనాలు. సో అందువల్ల మన థింగ్స్ ఏవి కూడా బయట పెట్టుకోవడానికి లేదు. ఏది పోయినా వాళ్ళు మా బాధ్యత కాదు అంటారు. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత రెండు పెయిర్స్ బట్టలు తీసుకెళ్ళకుండా జస్ట్ మీరు అక్కడికి వెళ్ళి అక్కడ వేరే డ్రెస్ వేసుకొని, పిల్లలకైతే ఓకే, మనము ట్రాక్స్ కానీ షార్ట్స్ కానీ వేస్తాం కాబట్టి పిల్లలకి పెద్ద లగేజ్ ఏం పెట్టకండి. పెద్దవాళ్ళకి మాత్రం ఒక డ్రెస్ తీసుకెళ్ళండి. అక్కడ ఎలాగో వాళ్ళు డ్రెస్ కోడ్ ఇస్తారు కాబట్టి ఆ డ్రెస్ కోడ్తో మీరు అక్కడ ఆడుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ అదే వేసుకొని రావచ్చు. సో మేము మాకు వెళ్ళినాక అక్కడ తెలియక మేము ఎక్స్ట్రా లగేజ్ లోపలికి తీసుకెళ్ళాం కాబట్టి మేము అక్కడ లాకర్లో పెట్టుకోవడానికి మాకు స్పేస్ చాలా సరిపోలేదు. మా థింగ్స్ అందులో పట్టలేదు అనమాట. చాలా చిన్న లాకర్ అయితే ఇస్తారు. సో ఇదంతా కూడా వేవ్స్ పూల్ అనమాట. ఇక్కడ వేవ్స్ వస్తూ ఉంటాయి, చాలామంది ఉన్నారు. ఇంకా ఆ పూల్ మొత్తం చాలామంది నిండిపోయారన్నమాట. ఫుల్గా మీరు చూస్తున్నట్లయితే చాలా రష్ ఉంది. తర్వాత లేడీస్కి అండ్ పిల్లలకి సపరేట్గా పక్కన ఒక పూల్ ఉందన్నమాట, ఆ స్విమ్మింగ్ పూల్. ఆ తర్వాత ఇంకా చాలా వాటర్ రైడ్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. మేము అవన్నీ ఎక్కలేదు. పిల్లలతో మాత్రమే, పిల్లలు లేడీస్కి అలౌ చేసిన ఒక వాటర్
సో లేడీస్‌కి, పిల్లలకి ఉన్న వాటర్ పూల్‌లో మాత్రం మేమెళ్ళాము. అక్కడ బావుంది. చాలా బావుంది. నీట్‌గా ఉన్నాయి. వాటర్ గూడా చాలా బావుంది. సెక్యూర్‌గా ఉంది. ఏమి కాదు. వాళ్ళకి వాటర్ చాలా తక్కువ లెవెల్ గూడా వాటర్ తక్కువ ఉంది గాబట్టి, సో మనం వాళ్ళని అందులో వదిలేయొచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. ఇంకా వాటర్‌లో ఆడుకొని మేము బయటికి వచ్చేసరికి నైట్ అయింది. 7 అయింది మేము బయటకొచ్చేసరికి. సో ఇదంతా వాటర్ అయిపోయిన తర్వాత ఆడుకున్న తర్వాత మనకి చేంజింగ్ రూమ్స్ ఇచ్చారు. లేడీస్‌కి, జెంట్స్‌కి అలా సెపరేట్ రూమ్స్ ఇచ్చారు. సో ఆ రూమ్‌లోకి వెళ్ళేసి మనం అక్కడ చేంజ్ చేసేసుకొని మళ్ళీ ఏం చేయాలంటే మనకిచ్చిన సూట్ ఏదైతే ఉందో అది అక్కడ వాళ్ళకి సబ్మిట్ ఆ డ్రెస్ అనేది మీరు రిటర్న్ చేసేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ మనకిస్తారనమాట. సో ఆ అమౌంట్ మనం తీసుకునేసి ఇంకా బట్టలు అవి చేంజ్ చేసుకున్నాక ఎగ్జిట్ అయిపోవడమే. మ్యాక్సిమం 7 వరకే అక్కడ పర్మిషన్ ఉంది. ఆ తర్వాత అందరినీ సో తెలుసుకుని మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకొని వెళ్ళడం వల్ల మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మేము పడినట్టు ఇబ్బంది మీరు పడకూడదని నేను ఆ విషయాలన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే నేను చెప్పిన అన్నీ కూడా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకొని పిల్లలతో వెళ్ళండి. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా వాళ్ళైతే ఆడి ఆడి బాగా అలసిపోయారనమాట. వాటర్లో ఆడి ఆడి పిల్లలు పైన రైడ్స్ అవి ఎక్కి పైనుంచి దూకి ఆడుతూ ఉన్నారు. సో మనకి వాటర్లో ఆడేటప్పుడు అంత భయం ఏమి అనిపించదు కాబట్టి పిల్లల్ని ఫ్రీగా వదిలేసేయచ్చు. సో మేము ఇక్కడ ఎగ్జిట్ అయిపోతున్నాం బయటికి. ఇది ఎగ్జిట్ అనమాట, బయటికి వచ్చేది. అక్కడ బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం అక్కడ రోడ్డు మీద నెక్లెస్ రోడ్ అక్కడ రోడ్ మీద ఉన్న కొంచెం స్ట్రీట్ ఫుడ్ లాంటిది ఏదో ఒకటి తినేసి మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. సో అక్కడి నుంచి మేము పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఖైరతాబాద్ వెళ్ళాలి, అక్కడ డిన్నర్ చేయాలి అనేది మాకు ప్లాన్ ఉంది కాబట్టి సో మేము ఎక్కడ ఆగలేదు. ఇక్కడ స్టార్ట్ అయిన వాళ్ళం మళ్ళీ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళిపోయామన్నమాట. నెక్లెస్ రోడ్ అంతా కూడా చూసుకుంటూ ముందుకెళ్ళిపోయాము. ఇక్కడ మా క్యారెల్కి నేను క్యామెల్ చూపిస్తున్నాను అనమాట. క్యామెల్ వచ్చింది అన్న చూద్దురా అంటే మా క్యారెల్ ఇద్దరు కూడా బయటకు వస్తున్నారు. ఆ క్యామెల్ చూసి భయపడుతుంది మా క్యారెల్ అయితే. అక్కడ దగ్గర పిల్లల్ని ఎక్కిస్తుంటే నేను చూపించాను అనమాట. క్యామెల్ వచ్చింది చూద్దురా నాన్న అంటే చూస్తుంది. చూసి ఎగ్జైట్ అవుతుంది అనమాట. ఫస్ట్ టైం చూసింది. క్యామెల్ బాగుందిరా చూద్దురారా అంటే వచ్చి అక్కడ దూరంగా దగ్గరకు కూడా రావట్లేదు, దూరం నుండే చూస్తూ ఉంది క్యామెల్ని. సో పిల్లలకైతే మాత్రం మా వాళ్ళైతే మాత్రం బాగా ఎంజాయ్ చేశారు ఈ ట్రిప్ అయితే. జలవిహార ఫస్ట్ నుంచి మేము వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాము. సో మేము ప్లాన్ చేసుకున్నది ఏంటి, ఫస్ట్ వండర్లా కానీ తర్వాత వైల్డ్ వాటర్స్ కూడా అక్కడ మాకు దగ్గరలో ఉండింది. అయితే ఇంకా అప్పుడు మాకు వెళ్ళడం కుదరలేదు. ఇంకోటి ఏంటంటే అదే రోజు నైట్ మా హస్బెండ్ రిటర్న్ అయిపోయారనమాట పాల్వంచకి. సో అందుకనేసి మాకు ఇంకా అసలు హడావిడే అయింది. సో ఇక్కడ నుంచి మేము కార్లో షూట్ చేసుకుంటూ వెళ్ళాం మొత్తం అంతా కూడా. సో అదంతా కూడా మీరు చూసేయండి. నేను చెప్పేది ఏం లేదు కాబట్టి సో ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఎవరైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అని మీరు అనుకుంటే మాత్రం తప్పకుండా వాళ్ళకి ఇది షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ మీరు చూపిస్తున్న సపోర్ట్ లవ్కి చాలా థ్యాంక్ యూ. చాలామంది నాకు పాజిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు అండ్ ఇంకా చాలామంది ఎంకరేజింగ్గా కూడా నాకు కామెంట్స్ చేస్తున్నారు. సో మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి వీడియోస్తో మీ అందరి ముందుకు వస్తాను. సో ఇది ఈరోజు నా వీడియో. సో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.